శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 52వ శ్లోకం అంటే అమ్మవారి కంటి కనురెప్పల గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. చాలా చక్కటి శ్లోకం ఇది. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగు పద్యాన్ని కూడా ఆస్వాదించి అప్పుడు మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేతుశ్చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. చాలా అద్భుతంగా పాడి వినిపించారు బాలార్క గారు. ఇందులో భగవత్పాదులు వారు ఒక పదాన్ని వాడారు, మనకి ప్రసవరస అన్నారు. అంటే ఏంటి అర్థం? శాంతంగా ఉండడం. బాలార్క గారు అంతే శాంతంగా ఈ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా హే జగజ్జగనని గోత్రాధర, భూమిని ధరించు పర్వతాలకు పతి, భర్త అయిన హిమవంతుని యొక్క కుల వంశానికి, ఉత్తంస శిరోభూషణమైన కళికే మొగ్గ వంటిదానా, తవ నీ యొక్క, ఇమే నేత్రే ఈ రెండు నయనాలు, కర్ణ చెవులకు, అభ్యర్ణం దగ్గరగా, గతే పొందినవై, గరుత ఇవ ఈకలవలె, పక్ష్మాణి రెప్ప వెంట్రుకలను, దదతి ధరించుచున్నవై, పురాంబేత్తు త్రిపురాసురుని సంహరించిన శివుని యొక్క చిత్త మనస్సు యొక్క, ప్రసమరస శాంతరసాన్ని, విద్రావణ నాశనం చేయుటకు, ఫలే ప్రయోజనముగా గలవై, ఆకర్ణ చెవి వరకు, ఆకృష్ణ లాగబడిన, స్మర మన్మథుని యొక్క శరవిలాసం బాణ సౌందర్యాన్ని, కలయతః అనుకరించుచున్నవి అంటున్నారు. దీని తాత్పర్యం ఏమిటి? మనకి గిరిరాజు పుత్రి అయిన ఓ జగజ్జనని, నేను ధ్యానంలో ఉంటే నేను నా హృదయ కమలం నందే చూస్తాను. ఆ సమయంలో నీ కన్నులు చెవుల వరకు వ్యాపించి, కనురెప్పల వెంట్రుకలు బాణానికి రెండు వైపులా కట్టే గ్రద్ద ఈకల్లాగా ఉండి, పరమశివుణ్ణి మనస్సులోని శాంతిని పోగొట్టి ఆయనలో శృంగార రసాన్ని పెంపొందించడంలో సఫలీకృతం అవుతున్నాయి తల్లి. ఆ కనులు ఆకర్ణాంతం లాగబడిన మన్మధుడి బాణంలాగా ఉన్నాయి అంటున్నారు. ఇది తాత్పర్యం. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడాను వినేద్దాం. గురుతములట్లు పక్ష్మములు కర్ణములంటి విశాలమౌచున్, ఆపురరిపు చిత్తశాంతమును పూర్తిగా నాశము చేయు కోర్కెతోన్, కరము వెలుంగునందు నీదు నయనమ్ములు వీనుల జరలాగు, శ్రీస్మరశర రమణీయకము జాటు నగేశ్వర వంశరత్నమా. అనురాధ గారు కూడాను ఎంతో శాంతంగా ఈ పాటను పాడి మనకి చక్కగా వినిపించారు. మరొకసారి ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు ఈ శ్లోక విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మన్మధుడికి అసలు బాణాలు ఏమిటి అంటే మనకి కమలము, రక్త కైవరము అంటే ఎర్రకలువ, కల్హారము అంటే తెల్ల కలువ, ఇందీవరం అంటే నల్ల కలువ, సహకారం అంటే మామిడి పువ్వు.
ఇవన్నీ వసంతకాలంలో తాపాన్ని రేకెత్తించేవి అని చెప్తుంటారు. అలాగే కొంతమంది అరవిందము, అశోకము, చూతము, చూతం అంటే మామిడి, నవమల్లిక, నీలోత్పలం అనే పేర్లు కూడా చెప్తుంటారు. ఇవి మన్మధుడి బాణాలన్నమాట. వీటికి ఉండే లక్షణం ఏంటి? ఉన్మాదము, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనాలు. ఈ 5 లక్షణాలు ఉంటాయి వీటికి. ఈ 5 మరి మన్మధుడి బాణాలు. అంతేకాని స్త్రీల కడగంటి చూపు అనే 6వ బాణం ఆయన దగ్గర లేదు. మరి మన్మధుడు శివుణ్ణి గెలవలేకపోయాడు. శివుడి మీద తన బాణాలను విఫలమైపోయాడు. శివుడికి కోపం వచ్చి మన్మధుడిని భస్మం చేసేసాడు కదా మరి. అంటే ఈయన శక్తులేవి ఆ శివుడు ముందు పనిచేయలేదు. కానీ అమ్మవారి యొక్క చూపులున్నాయి, వాటిని మాత్రం ఆయన తట్టుకోలేకపోయాట. అయితే ఇక్కడ అమ్మవారి కనురెప్పల గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి బాణానికి వేగం అనే శక్తి రావడానికి, బాణం సంధించినప్పుడు చేతివేళ్లు ఒడుచుకోకుండా ఉండడానికి బాణాలకి ఇరువైపులా ఈ పక్షి రెక్కల్ని కడుతూ ఉంటారు. అయితే ఇది ఒక శాస్త్ర విద్య నిపుణ కళ అని చెప్పుకోవాలి మనం. అవి ఈ ఈకలు చేతికి మెత్తగా ఉండి ఒరిపిడి లేకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి కనురెప్పలు ఈ మన్మధుడి యొక్క బాణాలకి కట్టుబడి ఉన్నటువంటివి అన్నట్టుగా ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఆవిడ కను రెప్పల్ని కూడాను చక్కగా వర్ణించి చెప్పారనమాట. అయితే ఆవిడ క్రీగంటి చూపు మన్మధుడిని 6వ బాణంలాగా ఇక్కడ పోల్చి చెప్పారు జగత్పాదుల వారు. ప్రకాశాంశ అయిన పరబ్రహ్మకు విమర్శాంశ అయిన దేవి సృష్టి రూప స్పందనని కలిగిస్తోంది. పరబ్రహ్మ సృష్టి కోసం రెండు భాగాలైపోయాడు. ప్రకాశాంశ పురుషుడుగాను, విమర్శాంశ ప్రకృతిగాను. పురుషుని యొక్క స్పందన లేదే సృష్టి ఆవిర్భావం జరగదు. అందుకని సృష్టి కాలంలో పరమేశ్వరి ఆ పురుషుడికి స్పందన కలిగిస్తోంది. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి కన్నుల్నే మనకి వర్ణించి చెప్పారు. ఆ కన్నులు ఆయనలో ఉన్న స్థాణువుణ్ణి స్పందింపచేసింది అంటూ ఆ ఈశ్వరుని మోహింపజేసి లోకాల్ని సృష్టించడానికి సహాయపడిందంటూ చక్కటి అర్థాన్ని, అలాగే ప్రకాశాంశ విమర్శాంశ అంటూ చక్కగా మనకి శివశక్తుల ఏకత్వాన్ని మళ్ళీ మనకి ఇక్కడ చూపించారు శంకర్ల వారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక తెలుసుకుంటే అది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి రం బీజాక్షరయుక్తమైన యంత్రము. ఎప్పుడు చెప్పినట్టుగానే మనం ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాలను కానీ మనంతటా మనం ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే నేత్రదోషము, కర్ణదోషాలు నివారణ జరుగుతాయి అంటూ చెప్తున్నారు పెద్దలు. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.